గుడ్డిదైనా గూనిదైనా అంటారు చూడండి. పెద్దవాళ్ళు మన ఇంటికాడ ఉంటే మన దగ్గర మన ఇంటి దగ్గర ఉంటే మనకి గుడ్డిదైనా గూనిదైనా అంటారు చూడండి. పెద్దవాళ్ళు మన ఇంటికాడ ఉంటే మన దగ్గర మన ఇంటి దగ్గర ఉంటే మనకి నన్ను వృద్ధాశ్రమంలో అదే అనాథాశ్రయంలో వేయండి, నేను మీకు భారం ఎందుకైతే ఇప్పుడు ఎంతైనా బిడ్డలు మన నన్ను వృద్ధాశ్రమంలో అదే అనాథాశ్రయంలో వేయండి, నేను మీకు భారం ఎందుకైతే ఇప్పుడు ఎంతైనా బిడ్డలు మన ఎందుకండి అలా చేసుడు. తండ్రి చనిపోగానే ఇప్పుడు తల్లి భారం అవుతుంది. తల్లి ఒక్కతున్నది, ఇప్పుడు ఆ తల్లిని చూసుకోవాల్సింది కొడుకు చూసుకోవాలనుకుంటే భార్య ఒప్పుకోదు. మీ అమ్మ ఎందుకండి అలా చేసుడు. తండ్రి చనిపోగానే ఇప్పుడు తల్లి భారం అవుతుంది. తల్లి ఒక్కతున్నది, ఇప్పుడు ఆ తల్లిని చూసుకోవాల్సింది కొడుకు చూసుకోవాలనుకుంటే భార్య ఒప్పుకోదు. మీ అమ్మ తల్లిని ఎవరు చూసుకోవాలి ఇప్పుడు? కొడుకు చూసుకోవాలి. కొడుకే కదా చూసుకోవాల్సింది. తల్లిని ఎవరు చూసుకోవాలి ఇప్పుడు? కొడుకు చూసుకోవాలి. కొడుకే కదా చూసుకోవాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ వీడియో వచ్చేసి అయితే ఇగో నేనైతే టిఫిన్ చేస్తాను. బోండా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే మాట్లాడుకుంటా తిన్నాం అనేసి అయితే ముందైతే పెట్టుకున్నట్లా మాట్లాడదామని. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన ఫాలోవర్ వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది. మన యూట్యూబ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్రెండే ఒకరు వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన స్టోరీ. పాపం ఆమె చాలా బాధపడుతుంది. ఒక వీడియో చేయాలంటే చేస్తున్నాం. చెప్పు. ఒక ఫ్యామిలీ వాళ్ళకు 2 బిడ్డలు, ఒక కొడుకు. 2 బిడ్డలు, ఒక కొడుకు అయితే 2 బిడ్డల పెళ్లిలైనాయి. కొడుకుది కూడా అయింది. కొడుకు జాబు, నెలకు 1,00,000 రూపాయలు, నెలకు 1,00,000 రూపాయలు జాబు, నెలకు 1,00,000 రూపాయల జాబు చేస్తాడు. తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు. ఎవరి పెళ్లిళ్ళు వాళ్ళు అయిపోయినాయి. పెళ్లిళ్ళు అయిపోయినాయి అందరికి. బిడ్డల పెళ్లిళ్ళు చేసిండు, కొడుకు పెళ్లి చేసిండు. కొడుకు జాబు, అల్లులకు కూడా జాబు. అందరు డిపార్ట్మెంటే, అందరూ గవర్నమెంట్ జాబ్లే కదా. గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంటే. కాకపోతే అబ్బాయి మాత్రం వేరే జాబు, నెలకు 1,00,000 రూపాయలు. కొడుకు రీసెంట్ గా ఏంటంటే వాళ్ళ తండ్రి చనిపోయాడు. తల్లి పరిస్థితి కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు. 1 సంవత్సరం 6 నెలలు అలా. అంటే ఇక దేవుడు ఎప్పుడు తీసుకుపోయేది తెలియదు. దేవుడు తీసుకుపోయినప్పుడు ఆమె పోతుంది. కానీ ఎక్కువ రోజులు అయితే బతకలేదు. 2 బిడ్డలు. ఒక చిన్న బిడ్డ పరిస్థితి బాగలేదు. చిన్న బిడ్డనే మన ఫ్రెండ్, యూట్యూబ్ ఫ్రెండ్, చిన్న బిడ్డ. పెద్ద బిడ్డ పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు. కొంచెం అంటే ఎంతకు అంతే ఉన్నది. కొడుకు పరిస్థితి అంతే ఉన్నది. కొడుకు బాగానే ఉన్నాడు. 1,00,000 రూపాయలు నెలకు సంపాదిస్తాడంటే ఎట్లా ఉంటాడు? ఇక బాగానే ఉంటాడు కదా. ఇండ్లు ఉన్నాయి, రెంట్లు వస్తాయి, కిరాయిలు, భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు తండ్రి చచ్చిపోయింది కదా. తండ్రి చచ్చిపోతే 3 నెలల దాకానైతే ఇప్పుడు ఎందుకంటే ఎంక్వైరీ చేస్తారు కదా, చనిపోయిందా లేదా అనేది మొత్తం కన్ఫర్మ్ చేసినాక తర్వాత ఇప్పుడు ఆయన చనిపోయింది కదా, పింఛన్ వస్తుంది. పింఛనే కదా, పెన్షన్ వస్తుంది. అది చనిపోయినాక ఒక 3 నెలల దాకా ఇయ్యరట. తర్వాత మళ్ళీ పింఛన్ ఎంత అయితే వచ్చిందో దానిలో సగం, చనిపోతే సగం వస్తుందట. జీతంలో సగం వస్తుందట. సగం వస్తే ఇప్పుడు ఒక 3 నెలలు ఇయ్యరు కాబట్టి ఆ తల్లిని ఎవరు చూసుకోవాలి ఇప్పుడు? కొడుకు చూసుకోవాలి. కొడుకే కదా చూసుకోవాల్సింది. వచ్చినా రాకున్నా పైసలు వస్తేనే చూసుకుంటాం అనేది కాదు. మనని కన్నందుకు, మనని కని ఇన్నేళ్ళు చిన్నప్పటి కని పెంచి సాది ఇంత పెద్ద చేసినందుకు మనం ఎలా రుణం తీర్చుకుంటాం? కన్నుల రుణం తీర్చుకోలేము కదా. వాళ్ళకి ఎంత చేసినా కూడా తక్కువే. మాకైతే మేము లేవని ఎడతాను, లేరని ఎడతాను. ఉన్నోళ్ళేమో అయ్యో ఎట్లా వాళ్ళని ఎవరు చూసుకుంటారు, వాళ్ళకు సేవ చేయాలి కదా అని బాధపడతాను. ఎందుకండి అలా చేసుడు. తండ్రి చనిపోగానే ఇప్పుడు తల్లి భారం అవుతుంది. తల్లి ఒక్కతున్నది, ఇప్పుడు ఆ తల్లిని చూసుకోవాల్సింది కొడుకు చూసుకోవాలనుకుంటే భార్య ఒప్పుకోదు. మీ అమ్మకి ఎవరు చేయాలి అంటే ఆమె బాత్రూమ్ తీసుకుపోడు, అది చేసుడు. కొంచెం ఏజ్ వాళ్ళు ఎట్లుంటారు, భర్త చనిపోయింది కాబట్టి కొంచెం ఇంకా కుంగిపోయింది ఆమె. ఎట్లుంటది? కొంచెం చేయాలి కదా తల్లి అయినందుకు. కోడలు ఒప్పుకోదు. ఇప్పుడు చిన్న ఆమె పరిస్థితి బాగలేదు. మన ఫ్రెండ్, మన యూట్యూబ్ ఫ్రెండ్, ఆమె పరిస్థితి బాగలేదు. ఆమె భర్త ఓ సైడ్, ఆమె భర్తకు బాగాలేక ఆమె రోజు హాస్పిటల్కు 3 నెలల నుండి హాస్పిటల్ తీసుకొచ్చుడు. ఆమెకైతే ఆమెకి ఎన్ని బాధలు అంటే అన్ని బాధలు. ఇక అసలు ఎవరితో చెప్పుకోదు లేదు. బాధ అనేది ఎవరితోనన్నా చెప్పుకుంటే గానీ మనకు కొంచెం మనశ్శాంతిగా ఉంటది. మన బాధ అనేది వాళ్ళు ఆర్చేవాళ్ళు కాదు, తీర్చేవాళ్ళు కారు, కరెక్టే. కానీ మన బాధ అనేది చెప్పుకుంటే కొంచెం మన అనుకునే వాళ్ళకి చెప్పినాం కదా మన బాధ అనేది ఉంటది. అది ఆమెకి ఏ బాధ ఉన్నా కూడా మాతోనైతే పంచుకుంటది. ఆమె బాధ అయినా కష్టమైనా మాకు 2 సంవత్సరాలు అయితే పరిచయమే కానీ చాలా అంటే చాలా బాధపడుతుంది వాళ్ళ ఆయనతోనే. వాళ్ళ నాన్న ఇప్పుడు చనిపోయిండు. ఈమె చూసుకోవాలన్నా, అక్క చూసుకోవాలన్నా, కొడుకు చూసుకోవాలన్నా, అక్క చెల్లెళ్ళ చూసుకునే బాధ్యత ఉంది. చూసుకుంటారు.
కోడలు ఒప్పుకోదు కరెక్టే. ఇప్పుడు కొడుకు నా భార్య ఒప్పుకోదని అంటాను, మరి ఎవరు చూసుకుంటారు? కిరాయి వస్తుంది, 2 కిరాయిలు ఉన్నాయి, రూమ్లు కిరాయి వస్తుంది. కిరాయి చూసుకుంటే కిరాయి తీసుకొని చూసుకోవాలి. కిరాయి ఏమో కావాలి నీకు, వచ్చే కిరాయి తీసుకుంటావు, కానీ కన్న తల్లిని మాత్రం చూడడు. ఎందుకట్లా అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళలో ఎవరినైనా చూసుకోవాలంటే కిరాయి తీసుకోకుండా, వచ్చే పెన్షన్ తీసుకోకుండా ఒక మనిషిని పెట్టినా చూస్తారు. సరే, నా వల్ల కాదు, నా భార్య చూసుకోవడం కలవదు, మా భార్యకి అంత ఓపిక లేదు, మాకు ఓపిక లేదు, మీరు చూసుకోండి, ఆ రెంట్ పైసలను పెన్షన్ పైసలు తీసుకొని మీరు చూసుకోండి అంటే ఆక చెల్లెళ్ళే ఎవరినైనా మనిషిని పెట్టి తల్లికి చూంచుతారు ఇంటికాడ నుంచి. ఆ తల్లి ఎంత బాధపడుతుందంటే, నేను ఇంత సంపాదించిన అమ్మగోడు, నేను ఇంత సంపాదించి ఏం లాభం, ఎందుకు నేను సంపాదించి కోట్లు సంపాదించి ఏం లాభం అన్న బాధ తల్లికి. తల్లి అయ్యో ఆడపిల్లలు ఎలా చూసుకుంటారు మమ్మల్ని, నువ్వు చూసుకోలేరు కదా, కొడుకే ఇట్లా అంటాడు, ఎట్లా చూసుకుంటారు కొడుకులని, నన్ను వృద్ధాశ్రమంలో అనాథాశ్రమం వేయండి, నేను మీకు భారం ఎందుకైతే. ఇప్పుడు ఎంతైనా బిడ్డలు మన బిడ్డలైనా కూడా ఎన్ని రోజులని చూసుకుంటారు? మాత్రమే ఉన్నది. వాళ్ళు ఎంత జాబర్లు అయినా కూడా వాళ్ళ అంటే ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, ఆరోగ్యాలు బాగాలేక చూసుకోవడం ఇబ్బంది అయ్యి ఎంతైనా కూడా బిడ్డలు మన బిడ్డలైనా అల్లుళ్ళు ఎంతైనా కూడా ఒకనాడు కాకుండా ఒకనాడైనా ఖచ్చితంగా అంటారు. మన కొడుకే మనకైతే లేడు, అల్లుడు ఎట్లయితాడు? కాలేడు కదా. మాకైతే మా తరపున అయితే మా ఆయనకు తల్లి లేదు, తండ్రి లేదు, ఇద్దరు చచ్చిపోయిండు. మాకు మా నాన్న లేడు, మా అమ్మ ఉన్నది ఒక్కటి. మా అమ్మ ఉన్నంత వరకు అయితే మేము చూసుకుంటాం. మా అమ్మ మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా మేము, మా అమ్మ పోయినాక కూడా పోయే వరకు కూడా మేము చూసుకుంటాం. అట్లా మాకు ఆస్తి పాస్తి ఏమి లేకున్నా కూడా మాకు చూసుకుంటాం. పెద్దవాళ్ళు లేని వాళ్ళ విలువ లేని వాళ్ళకే తెలుస్తుంది, ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు వాళ్ళ విలువ అనేది. వాళ్ళు పోయినాక వాళ్ళ విలువ అనేది తెలుస్తుంది. ఎన్ని కోట్లు ఉన్నా కూడా తల్లి అయినా తండ్రి అయినా పోయినాక వాళ్ళ విలువ మళ్ళీ తిరిగి రమ్మంటే రాదు. మన కన్న తల్లిదండ్రి దొరకరు. ఎంత కష్టపడి మనల్ని చిన్నప్పటి నుండి పెంచిల్లో అర్థం చేసుకోండి. మన పిల్లల్ని ఇప్పుడు మన పిల్లలు మన పుట్టినాక మనం వాళ్ళని ఎట్లా చూసుకుంటాను, ఇప్పుడు ఎంత చూసుకుంటాను. అందుకనే వాళ్ళు కూడా ఒక తండ్రి అడిగిండట కొడుకును, కొడుక పెద్దగా అయినాక నువ్వు మమ్మల్ని మంచిగా చూసుకుంటావా అంటే, డాడీ మీ అమ్మ నాన్నను ఎట్లా చూసుకుంటానో మేము కూడా అట్లనే చూసుకుంటాం, అంతే కదా. సాల్ 5-6 ఏళ్ళు ముడ్డు అడిగి అన్ని చేసి 1 సంవత్సరం 6 నెలలు చేయనీకే ఇబ్బంది అవుతుందా? నిన్ను కనలేదా, పెంచలేదా? భార్య మాటలు పట్టుకొని అలా అస్సలు చేయకండి. అలా ఉన్నోళ్ళే అన్ని కోట్లు సంపాదించిన పరిస్థితి అట్లుంటే, మాలాంటి వాళ్ళ పేద వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది? ఏం సంపాదించలేదు. ఇంకా మా బాబుకైతే మేము సంపాదించింది లేదు, ఏం లేదు. దయచేసి ఉన్నప్పుడు తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి. కోట్లు ఉన్నా లేకున్నా, డబ్బు ఉన్నా లేకున్నా, సంపాదించకున్నా వాళ్ళు ఉన్నంత వరకు మంచిగా చూసుకోండి దయచేసి. తల్లి అట కడుపు చూస్తుందట, పిల్లము జేబు చూస్తుందట. అంటే అందరు అలా ఉండరు, కానీ కన్న తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటుంది పిల్లల మీద. ఎంత పెద్ద కొడుకైనా ఎంత పెద్ద పిల్లలైనా కూడా తల్లికి, కన్న తల్లిదండ్రికి చిన్న పిల్లలాగానే అనిపిస్తుంది. వాళ్ళకి ఎందుకు బిడ్డ ఎంత ఇబ్బంది, నన్ను అనాథాశ్రమం లేరు అని అంటుంది. బాధ చూడలేక తల్లి. చూడండి, అలా అస్సలు చేయకండి. కోట్లు సంపాదించినా కూడా చూసుకోకుండా, వాళ్ళు సంపాదించకున్నా కూడా అవసరం లేదు మనకు. వాళ్ళు ఏజ్ పడ్డాక వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఉన్నోళ్ళు అట్లనే చేస్తాను, లేనోళ్ళు అట్లనే చేస్తాను. తల్లిదండ్రులు పెద్దోళ్ళు ఇంట్లో పెద్దోళ్ళు లేక మేము ఉన్నాం, ఉన్నోళ్ళు అట్లా ఉన్నారు. చెప్పండి, అందుకే అంటారు అయితే ఇబ్బంది పెట్టకండి, ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోండి. మళ్ళీ దొరకరు. గుడ్డోల్లో గూనోల్లో ఇంటికి పెద్దవాళ్ళు ఉండాలి. గుడ్డిదైనా గూనిదైనా అంటారు చూడండి. పెద్దవాళ్ళు మన ఇంటి కాడ ఉంటే మన ఇంటి దగ్గర ఉంటే మనకి ఎంతో ధైర్యం. ఏదన్నా ఉన్నా కూడా పెద్దవాళ్ళతో మాట్లాడతాం, పెద్దవాళ్ళకు చెప్పుకుంటాం, పెద్దవాళ్ళు మనకు సలహా ఇస్తారు. అది మాత్రం మర్చిపోకండి దయచేసి. అలా అస్సలకే కన్న తల్లిదండ్రులు మనకు భారం కాదు. వాళ్ళు ఏజ్ పడినాక అయ్యో వాళ్ళకి సేవ చేయాలి కదా, అట్లే తల్లిదండ్రులకు మనకు వాళ్ళు ఎట్లా చేసిందో, వాళ్ళు చిన్నపిల్లలాగానే కదా. మనకు చిన్నప్పుడు వాళ్ళు ఎట్లా చేసిందో వాళ్ళకి ఏజ్ పడ్డాక మనం వాళ్ళని చిన్నపిల్లలాగా చూసుకుందాం. కానీ ఆశ్రమంలో మన ఆశ్రమం, అనాథ ఆశ్రమంలో అయితే మాత్రం అస్సలు వేయకండి. వాళ్ళు పోయే వరకు వాళ్ళని చూసుకోండి చిన్నపిల్లలాగా. ఉన్న వాళ్ళు ఉండెడతా అంటే లేకెడతా అంటే, ఉన్న వాళ్ళైతే ఉండెడతాండు. అలా అస్సలు చేయకండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి ఈ వీడియోనైతే చూసిన వాళ్ళు ఇంకొకరు షేర్ చేయండి, చూసిన వాళ్ళు ఇంకొకరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో చూస్తే గనక ఈ ఇద్దరు బిడ్డలు చూసుకోవాలన్నా తల్లిని, లేకపోతే కొడుకు చూసుకోవాలన్నా, మేము అన్నది కరెక్టా కాదా అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్. దయచేసి అందరూ అలా చూసుకోకండి. తల్లిదండ్రిని మంచిగా చూసుకోండి, మన పిల్లలాగా చూసుకోండి. అనాథ ఆశ్రమంలో అస్సలు వేయకండి. ఓకేనా? మేము చెప్పేది ఒకటే మీకు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.